జమ్మూ కాశ్మీర్లోని ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బర్స్ట్ కారణంగా చోసితి గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు సిఐఎఫ్ జవాన్లు సహా ఏకంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 220 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి విలయం సంభవించింది. కిష్తవార్ జిల్లాలో ఆకస్మిక కుంభవృష్టి, భారీ వరదలకు 46 మంది బలయ్యారు. ఊరు మొత్తం ఉప్పెనలో కొట్టుకుపోయింది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 167 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 38 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో వాహనాలపై ప్రయాణించగలిగే చిట్ట చివరి గ్రామం చోసితి. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉన్న ఈ గ్రామంపై నిన్న మధ్యాహ్నం 12 గంటలకు క్లౌడ్ బరస్ట్ విరుచుకుపడింది. సరిగ్గా గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరద ముంచెత్తింది. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1200 మంది ఉన్నట్టు తెలిసింది. మచైల్ మాత యాత్ర కోసం అప్పటికే చోసితి గ్రామానికి చేరుకున్న భక్తులు భయకంపితులయ్యారు. గ్రామంలో ఉన్న పలు ఇళ్లు, దుకాణాలు, సెక్యూరిటీ అవుట్ పోస్ట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వీధులన్నీ బురద, బండరాలతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. చోసితిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలు ముక్కలయ్యాయి. ఇక క్షతగాత్రులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని అంటున్నారు. అసలేం జరిగిందో చెప్పలేకపోయారు. గల్లంతైన తమ వారి కోసం గ్రామస్తులు, భక్తులు వెతుకుతున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కిష్తవాడ్తో పాటు రాజౌరి, ఉదంపూర్, పూంచ్, కతువా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తావి, చినాబ్, ఊచ్, సురాన్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వరదల నేపథ్యంలో మచైల్ యాత్రను అధికారులు రద్దు చేశారు. ప్రజలు, యాత్రికులు సహాయార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. కిష్తవార్ జిల్లాలో ఆకస్మిక వర్షాల్లో 40 మందికి పైగా భక్తులు, ప్రజలు మృతి చెందడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సహాయక, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.